జూలై 4వ తేదీ అంటే గడిచిపోయిన నిన్నటి కాలమున వివేకానంద సేవాశ్రమం నందు స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమాన్ని ఆ ఆశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమాల్లోనే కాదయ్యా, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి ఆఫీసుల్లోనూ పాఠశాలల్లోనూ వివేకానంద స్వాముల వారి యొక్క వర్ధంతులు జయంతులు ఘనంగా జరపాలి. ఆయన మహనీయుడు కాబట్టి అంతటి మహనీయుడి యొక్క స్ఫూర్తితోనే కడప జిల్లా కాసనాయన మండలము ఓబులాపురము గ్రామం దగ్గర పగలేరు నది ఒడ్డున వివేకానంద సేవాశ్రమాన్ని స్థాపించి ఎందరో అభాగ్యులను చేరదీసి వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి పాపిచెల్లి రామకృష్ణారెడ్డి సార్ గారికి ప్రత్యేకించే ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వివేకానంద స్వామి వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని యాచకులకు మరియు ఆకలితో ఉన్నటువంటి 80 మంది బాటసారులకు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి కిచిడి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గరలోని నగరూరు ప్రభుత్వ పాఠశాలలో ఆదర్శ ఉపాధ్యాయుడు వివేకానంద ఫౌండేషన్ సలహాదారుడు సానా శ్రీనివాసులు గారికి ప్రత్యేకించి మరీ కృతజ్ఞతలు. మరి